ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము మేల్ అండ్ ఫీమేల్ ఇన్ గాడ్స్ ఇమేజ్, దేవుని స్వరూపములో పురుషుడు మరియు స్త్రీ. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 1 verse 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. So God created man in his own image. In the image of God he created him. Male and female he created them. కాబట్టి ఇక్కడ మరి మనం గమనించినట్లయితే దేవుడు తన స్వరూపంలో పురుషుని స్త్రీని సృజించి ఉంటున్నాడు. దేవుని స్వరూపములు అంటే దేవుని యొక్క స్వభావము మరియు విలువలు ప్రతిబింబించటం పిల్లారా. దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క రూపంలో, ఆకారంలో ఆయన యొక్క మరి స్వభావం, హిజ్ ఇమేజ్ పిల్లారా. మరి ఇది దిస్ మీన్స్ జెండర్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్ ఆర్ ఎ మిస్టేక్. ఇది మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క జెండర్ అనేటటువంటిది లింగము యాదృచ్ఛికము కాదు, కానీ తప్పు కాదు. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ ఆర్ ఎ మిస్టేక్. ఇది తప్పు కాదు, యాదృచ్ఛికము కాదు. ఇట్స్ నాట్ యాక్సిడెంట్ పిల్లగా. దేవుడు ఉద్దేశపూర్వకంగా స్త్రీగా పురుషునిగా ఆయన సృజించి ఉంటున్నాడు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ ఇంటెన్షనల్ బ్యూటిఫుల్ డిజైన్. దేవుని యొక్క ఉద్దేశపూర్వకమైన అందమైన రూపకల్పనలో భాగము, దేవుని యొక్క ప్రణాళికలో. దేవుడు ఈ రీతిగా నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదని చెప్పి స్త్రీని కూడా చేయటం జరిగింది. కాబట్టి ఈ రీతిగా ఇద్దరు, పురుషుడు స్త్రీ అని చెప్పి మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క మరి వాట్ డు వి మీన్ బై ఇన్ గాడ్స్ ఇమేజ్, దేవుని యొక్క స్వరూప్యంలో, దేవుడు తన స్వరూపమందు అని చెప్పి అంటంలో అర్థం ఏంటి? ఇట్ మీన్స్ వి రిఫ్లెక్ట్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ వాల్యూ. మనం ఆయనకు చెందటం వలన ప్రపంచంలో ఆయనను ప్రాతినిధ్యం వహించటం పిల్లల. మరి ఇది దేవుని యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క విలువలను మనము ప్రతిబింబించేటటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. మరి నాట్ బికాస్ వీఆర్ ఐడెంటికల్, మనం ఒకే విధంగా ఉండటం వల్ల కాదు, మరి బట్ బికాస్ we belong to him and represent him in the world. God's image is expressed through complementary differences, male and female. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క స్వరూపము పరస్పర పూరక తేడాల ద్వారా వ్యక్తమవుతుంది, పురుషుడు మరియు స్త్రీగా. ప్రియులారా, 3 విషయాలు మనం ధ్యానించిన వింటున్నాము. ఒకటి, సెలబ్రేషన్ ఓవర్ కంపారిజన్. మరి ఈ యొక్క కంపారిజన్, పోల్చుకోవటం కంటే కూడా ఇది సెలబ్రేషన్. ఇట్ ఈస్ మరి ఆనందంగా జరుపుకోవటం పిల్లలు. ఇది కంపేర్ చేసుకోవటం అనేటప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ కంపేరింగ్ వి సెలబ్రేట్. మనము మరి కంపేర్ చేసుకోవటానికి బదులుగా మనం ఏంటంటే ఆనందించబడటం. దీన్ని ఎందు పిల్లారా, మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఈక్వల్లీ క్రియేటెడ్ బై గాడ్ విత్ ఈక్వల్ డిగ్నిటీ అండ్ వర్త్. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పురుషుడు గాను స్త్రీ గాను దేవుడు సమాన గౌరవంతో, సమాన విలువలతో మరి ఆయన సృజించటం జరిగింది పిల్లల. రెండవదిగా కాంప్లిమెంట్ ఓవర్ కాన్ఫ్లిక్ట్. మొట్టమొదటిది ఏంటండి, మరి సెలబ్రేషన్ ఓవర్ కంపారిజన్. కంపేర్ చేసుకోవటం కాదు, కానీ వి నీడ్ టు సెలబ్రేట్ ఇట్. రెండవది, వి నీడ్ టు కాంప్లిమెంట్ ఓవర్ కాన్ఫ్లిక్ట్. మరి ఆ యొక్క కాన్ఫ్లిక్ట్, ఇద్దరు తగాదాలు ఆడుకోవటానికి బదులుగా పిల్లరా, విరోధానికి బదులుగా పరస్పర మరి సహకారం పిల్లరా. లెట్ డిఫరెన్సెస్ బి కాంప్లిమెంటరీ, నాట్ కంపాటివ్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క డిఫరెన్సెస్ యొక్క తేడాలు పరస్పరం పూరించేవిగా,
ఒకరికొకరు మ్యూచువల్ సపోర్ట్, మ్యూచువల్ షేర్, మ్యూచువల్ లవ్, మరి ఆ రీతిగా పూరించేవిగా ఉండాలి. కానీ పోరాటం కాదు. ఈ యొక్క దినాల్లో భార్యాభర్తల మధ్య ఎంతో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్, మరి ఫైటింగ్స్, తగాదాలు, ప్రియులారా ఎన్నెన్నో కొట్లాటలు, మరి తీర్చుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ అటువంటివి ఉండకూడదు. వాటికి బదులుగా ఇద్దరు కలిసి సహకరించుకోవటం, కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు, కుటుంబం యొక్క ఆ, మరి బాగోగుల కొరకు ప్రియులారా. గాడ్ డిజైన్ మెన్ అండ్ ఉమెన్ ఫర్ హోల్నెస్. ఎందుకు ప్రియులారా? ఆ స్త్రీ పురుషులను కలిసి ఏంటంటే సంపూర్ణతను తీసుకొని రావటానికే దేవుడు యొక్క రూపకల్పన చేశాడు. గాడ్ డిజైన్డ్ మెన్ అండ్ ఉమెన్ ఫర్ హోల్నెస్ పిల్లారా, సంపూర్ణత కొరకు. త్రూ ఏ రీతిగా అండి? ప్రేమ ద్వారా, మరి భాగస్వామ్యం ద్వారా, త్రూ లవ్, పార్ట్నర్షిప్, స్ట్రెంగ్త్, బలము, మరి నర్చర్, పోషణ, పర్స్పెక్టివ్, దృక్కోణం అండ్ పర్పస్, ఉద్దేశము. కుటుంబాలలో మరి పిల్లలు ఇద్దరు కలిసి ఏ రీతిగా మరి ప్రేమను పంచుకోవటం, భాగస్వామ్యులు అవ్వటం, పార్ట్నర్షిప్, బలము, పోషణ, దృక్కోణము, ఉద్దేశము, ఇవన్నీ కూడా మరి అవసరమై ఉంటున్నది పిల్లలు. సో కాంప్లిమెంటింగ్ విత్ ఈచ్ అదర్, ఇద్దరు కలిసి సహకరించుకోవటము, సహాయం చేసుకోవటము, సంపూర్ణం చేసుకోవటం పిల్లలు. ఎక్కడ ఏ కొరత ఉన్నప్పుడు ఎవరు చేయగలరు అవి చేయటం అనేటటువంటిది అవసరం. వీళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి అట్లా కాకుండా పిల్లలు ఇద్దరు కూడా సహకరించుకోవటం అనేటటువంటిది కుటుంబంలో ఉండవలసినటువంటిది అయి ఉంటున్నది. మూడవదిగా కాలింగ్ ఓవర్ కన్ఫ్యూజన్. గందరగోళానికి బదులు పిలుపు పిల్లల, మరి దేవుడు పిలుస్తున్నాడు. వాక్ ఇన్ యువర్ గాడ్ గివెన్ కాలింగ్, నాట్ ఇన్ కన్ఫ్యూజన్. మరి ఎక్కడ దీనికి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఏంటంటే మరి దేవుడు ఇచ్చినటువంటి పిలుపుకు లోబడి ఒక్కొక్క కుటుంబం ఏడల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. అనేక ప్రాంతాలకు పంపిస్తున్నాడు. ఆయా ప్రాంతాలలో, ఆ యొక్క దేశాలలో పిల్లలు ఆ యొక్క కమ్యూనిటీలో దేవుని కొరకు మహిమకరంగా ఆయన ఇచ్చిన తలాంతులతో ఆయనను మహింపరచాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. యువర్ ఎగ్జిస్టెన్స్ ఈస్ నాట్ ర్యాండమ్, యువర్ క్రియేషన్ ఈజ్ ఎ కాలింగ్. మరి మన యొక్క ఉనికి లేకపోతే జీవితము యాదృచ్ఛికం కాదు, కానీ మన యొక్క సృష్టి ఒక పిలుపు పిల్లల, ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నారు. నీ ఎడల, నా ఎడల గ్లోబల్గా పిల్లల దేవునికి ఉపయోగపడాలని చెప్పి, మహిమకరంగా ఉండాలని చెప్పి ఆయన మనకు ఆయన కలిగి ఉంటున్నాడు. ఒక ప్లాన్, పర్పస్ ఈస్ హ్యావింగ్. గాడ్ క్రియేటెడ్ యూ టు రిఫ్లెక్ట్ హిమ్ ఫెయిత్ఫుల్. కాబట్టి పిల్లల మనల్ని సూచించేందుకంటే నిజాయితీగా, నమ్మకంగా ఆయన స్వరూపంలో అంటే ఆయనను పిల్లల ప్రతిబింబించేది లాగా మనము సూచించబడి ఉంటున్నాం. క్రీస్తు యొక్క ఆ యొక్క మరి ఆ కరుణ, జాలి, ఆ యొక్క మంచి గుణాలు మనలో మరి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ యొక్క చీకటి లోకంలో పిల్లలు మనం వెలుగుగా ఉండాలి అని చెప్పి, ఆ సువార్తను ప్రకటించేటటువంటి వారముగా, సాక్షులుగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లల ముగింపులలో లెట్స్ థ్యాంక్ గాడ్ ఫర్ క్రియేటింగ్ అస్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ హీజ్ విమెన్. దేవుని యొక్క స్వరూపంలో సృజించినటువంటి దాన్ని బట్టి మనము ఆయనకు ఎంతైనా కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారం వింటున్నాము. మరి హెల్ప్ అస్ టు సెలబ్రేట్ డిఫరెన్సెస్. కాబట్టి ఇప్పుడు ఆనందంగా జరుపుకోవటము, తేడాలను ఆనందంగా జరుపుకోవటము, కాంప్లిమెంటింగ్ వన్ అనదర్ ఇన్ లవ్ అండ్ మరి ఒకరికొకరు ప్రేమలో ఒకరినొకరు పరస్పరం పూరించుకోవటము, మరియు నమ్మకంతో దేవుని యొక్క పిలుపుతో మరి నడవటానికి సహాయం చేయమని మరి ఈ దినమందు దేవుణ్ణి అడుగుదాము. మరి అంతేకాకుండా ఆ యొక్క రూపకల్పన గౌరవించి దేవుడు మనల్ని సృజించినటువంటి దాన్ని వెల్కమ్ చేస్తూ ఆయన్ని ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి దేవుడు రూపకల్పనలో పురుషుడుగాను స్త్రీగాను ఆయన సృజించి ఉంటున్నాడు. కాబట్టి గౌరవము, ప్రేమ, ఉద్దేశంతో జీవించి ఆనందంగా జరుపుకుందాము. దేవుడి వాక్యం దేవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, మీ యొక్క వాక్యమును బట్టి వందనాలు. పురుషుడిగా స్త్రీగా తండ్రిని సృజించుంటున్నారు. మరి మీ యొక్క స్వరూపంలో మీరు తండ్రి సృజించి ఉంటున్నారు. మిమ్మల్ని ప్రతిబింబించేటటువంటి వారముగా ప్రభువా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. ఎంత ప్రభా అవకాశం నాయన, భార్య భర్తలు ఇద్దరు కలిసి
ప్రభా సహకరించుకుంటూ ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ప్రభా గొప్ప నాయన మీ యొక్క పిలుపుని ఎరిగి తండ్రి ఈ లోకంలో తండ్రి జీవించడానికి సహాయం చేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.